నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ రాష్ట్ర యోజన నాయకుడు కుంభం ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయం ముట్టడి నేపథ్యంలో అచ్చంపేటలో ప్రవీణ్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించిన ప్రవీణ్ కుమార్ పోలీస్ నిర్బంధాలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. నిరుద్యోగుల తరపున ముందుండి కోట్లాడతామని స్పష్టం చేశారు. బయలుదేరే క్రమంలో అచ్చంపేట తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేసి గద్దెదిక్కిన రేవంత్ రెడ్డికి ఈరోజు బుద్ధి చెప్పాలని చలో సెక్రటరీలో భాగంగా ఈరోజు సోమవారం నాడు మేము పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా మేము చలో సెక్రటరీలోకి బయలుదేరే క్రమంలో అచ్చంపేటకు సంబంధించిన పోలీస్ సిబ్బంది అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టును చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క అక్రమ అరెస్టులు పోలీసుల నిర్బంధాలతో భయపడలేదు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణాలను తెగించి లాఠీలకు కేసులకు భయపడకుండా కొట్టడం జరిగింది. ఈరోజు కూడా ఇదే విధంగా ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా మీ యొక్క పోలీసులతో ఉక్కు పాదాలు మోపిన కటాలై మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఆ రోజు భాగమైనామో ఈరోజు నిరుద్యోగుల కొరకు కూడా మేము ప్రతి క్షణం ఉద్యోగాల కొరకు, నిరుద్యోగ యువత కొరకు, విద్యార్థి లోకానికి ఖచ్చితంగా ముందు ఉంటాం. కేసీఆర్ ఆ రోజు మాకు ఉద్యమ పాఠాలు నేర్పాడు. అదేవిధంగా ఉద్యమ స్ఫూర్తితోటే ఈరోజు మేము ఖచ్చితంగా నిరుద్యోగులకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుండి పోరాడుతాం. ఈ యొక్క పోలీస్ అక్రమాలను ఖండిస్తూ రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా ప్రతిరోజు వర్షం అనకుండా, ఎండ అనకుండా దిల్సుఖ్నగర్లో కావచ్చు, ఎస్ఆర్ నగర్లో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ మొత్తం కూడా బుక్కులు పక్కకెట్టి ఆ రోజు మీరు చదువులు పక్కకెట్టి కాంగ్రెస్ పార్టీ కొరకు మీరు పోరాడండి, రండి అని చెప్పేసి అన్నారు. ఈరోజు అదే పుస్తకాలు పక్కన పెట్టి మేమంతా కూడా నిన్ను గద్దె దింపే వరకు పోరాడతాం, కష్టపడతాం. మా యొక్క ఉద్యోగాల కొరకు మేము ఖచ్చితంగా కొట్లాడి మా ఉద్యోగాలను తెచ్చుకుంటాం.